తెలుగు సినీ ఇండస్ట్రీలో అటు మాస్ జాతరగాను, ఇటు క్లాస్ జాతరగాను బాగా పేరు సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు. నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ సెలబ్రిటీ టాక్ షోకి ఆయన అతిథిగా హాజరయ్యారు. అందులో రామ్ పోతినేని పంచుకున్న విషయాలు ఏంటో చూద్దాం రండి. నా గురించి విషయాలు చాలా మందికి తెలియవు. అమ్మ వాళ్ళది హైదరాబాద్ కావడంతో నేను అక్కడే పుట్టి పెరిగాను. తర్వాత కొన్నాళ్లకు విజయవాడ వెళ్ళాం. 1988లో విజయవాడ కుల ఘర్షణలు బాగా జరిగాయి. ఆ ఘర్షణలో మా కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా ఒక్క రాత్రిలోనే కోల్పోయింది. ఆ రాత్రిలోనే పూర్తిగా జీరోకు పడిపోయాం. ఇక విజయవాడలో ఉండడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరించారు నాన్నగారు. నాన్న మళ్ళీ మొదటి నుంచి అతని బిజినెస్ని ప్రారంభించారు. కింద నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు, కానీ అంత కష్టపడి పైకి వచ్చాక పూర్తిగా కోల్పోయి జీరో నుంచి ప్రారంభించడం వేరు. మా నాన్న ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం. ఎంత కోల్పోయామనే దానికి ఉదాహరణ చెప్తాను. విజయవాడలో నా బొమ్మల కోసం ఓ పెద్ద గది ఉండేది. తర్వాత మేము చెన్నైకి మారినప్పుడు మా ఇల్లు మొత్తం కలిసి నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. అంత పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. అన్ని కష్టాలు పడి మా నాన్నగారు మమ్మల్ని పెంచారు. అలా జరగడం వల్లనేమో నాకు కష్టం విలువ బాగా తెలిసి వచ్చింది. ఇకపోతే నాకు విహారయాత్రలు చేయడం చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ కూడా ఆపేసి టూర్స్కి వెళ్ళి వస్తుంటాను. అలా తిరుగుతూ ఎక్కువ మందిని కలవడం వల్ల చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇతర ప్రాంతాల ప్రజలతో మాట్లాడినప్పుడే మన విలువ మనకు తెలిసి వస్తుంది. నేను స్టూడెంట్ అని చెప్పి అందరితో మాట్లాడుతూ ఉంటాను. దేవదాస్ సినిమా విడుదలై హిట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి గారు నాకు ఒక సలహా ఇచ్చారు. ప్రతి సినిమా నీకు మొదటి సినిమా అనుకునే కష్టపడాలి అని ఆయన చెప్పారు. ఆయన దేవదాస్ చూడటానికి వచ్చినప్పుడు నాకు రామ్ చరణ్ని పరిచయం చేశారు. ఆ సమయంలో నాకు కూడా సినీ నేపథ్యం ఉంటే ఎంతో బాగుండేది అనుకున్నాను. కానీ సినీ నేపథ్యం ఉంటే చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని తర్వాత తర్వాత తెలిసింది అంటూ రామ్ పోతినేని తన విషయాలను పంచుకున్నారు.